మనం పెద్దవాళ్లుగా వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలే కాని సమస్యల్ని పెద్దవి చేయకూడదండి. నిజమే వాణి, నువ్వు త్వరగా వాడికి ఫోన్ చెయ్యి. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. రమా సత్యనారాయణ స్వామినే నమో నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. ఓం గణానాం త్వా గణపతికుం. రాజేష్ బాబు, నీ ఫోన్ రింగ్ అవుతుంది. సన్నీ, నీకు బుద్ధుందా? పీటల మీద కూర్చుంటే ఫోన్ మాట్లాడమంటావేంటి? నువ్వు నోరు మూసుకో. రాజేష్ బాబు, అమ్మగారు ఫోన్ చేస్తున్నారు. హలో రాజేష్, ఎక్కడున్నావు నువ్వు? అమ్మా, అది బయట ఉన్నానమ్మా. ఏంట్రా నువ్వు అసలు ఇలా చేస్తున్నావు? అసలు వింధ్యకు ఎందుకు అబద్ధం చెప్పావు? మౌనిక నిన్ను తీసుకెళ్లిన విషయం వింధ్యకు తెలుసు అనుకుని నేను నోరు జారాన్రా. వింధ్య మౌనిక వాళ్ళింటికి బయలుదేరింది. నువ్వు మౌనిక వాళ్ళింట్లో అయితే లేవు కదా? లేదమ్మా. అయితే నువ్వు అర్జెంటుగా ముందు ఇంటికి రా. నేను కూడా వింధ్యకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తాను. అలాగేనమ్మా. రాజేష్, పక్కన మంత్రాలేవో వినిపిస్తున్నాయి. నువ్వేమన్నా పూజలో ఉన్నావా? శ్రీరంగధామేశ్వరీ. ఏమీ లేదమ్మా, నేను వచ్చేస్తున్నానమ్మా. మౌనిక, వింధ్య వచ్చేస్తుంది. నా కంగారుగా ఉంది, నేను బయలుదేరాలి. ఏంటి బావా నువ్వు? కూర్చో బావా. కామెడీగా ఉందా? పీటల మీద నుంచి లేచి వెళ్తానంటావేంటి? పంతులు గారు, వ్రతం పూర్తి కాకుండా లేస్తే ఎంత అరిష్టం? అయ్యా, పీటల మించి లేవకూడదు, అది అపచారం. నేను వెళ్ళకపోతే నా జీవితం తారుమారవుతుంది. అవతల వింధ్య వస్తుంది. వింధ్య, నువ్వెక్కడున్నావు? దగ్గరలోనే ఉన్నానత్తయ్య. ఇంకొక 5 నిమిషాల్లో మౌనిక ఇంట్లో ఉంటాను. అన్ని విషయాలు క్లియర్గా మాట్లాడే వస్తాను. లేదు వింధ్య, నేను రాజేష్తో మాట్లాడాను. వాడసలు అక్కడ లేడు. నువ్వు అర్జెంటుగా ఇంటికి రా. అదేంటత్తయ్య, ఆయన మౌనిక ఇంటికి వెళ్లారని మీరే కదా చెప్పారు. అబ్బా, సరే సరే, వాడి ఇంటికి వచ్చేస్తాడు కదా, అన్నీ మాట్లాడొచ్చు. నువ్వు త్వరగా ఇంటికి రా. లేదత్తయ్య, నేను మౌనిక ఇంటికి వెళ్ళి నా భర్తని తీసుకువెళ్ళడం ఏంటని నేను తేల్చుకుని వస్తాను. మీరు ఆయన ఇంటికి వస్తే మాట్లాడుతూ ఉండండి. ఈలోపు మౌనిక సంగతి తేల్చే వస్తాను. వింధ్య, ప్లీజ్ వింధ్య, అనవసరంగా అసలు దాంతో గొడవలెందుకు? గొడవ కాదత్తయ్య, జాగ్రత్త పడుతున్నాను. నా కాపురాన్ని నేను చూసుకోవాలి కదా. నేనిక్కడ మాట్లాడి వెంటనే వచ్చేస్తాను. వింధ్య ఎంత చెప్పినా వినట్లేదండి. మౌనిక దగ్గరకు వెళ్ళి మళ్ళీ అసలు ఏం గొడవ పడుతుందో ఏంటో. అబ్బా, మౌనిక సంగతి తర్వాత, వీడొచ్చేస్తాడు కదా. బయలుదేరి ఉంటాడండి. ప్లీజ్ మౌనిక, నేను త్వరగా వెళ్ళాలి. వింధ్య ఇక్కడికి వస్తుందంట. లేదు బావా, వింధ్య వస్తుంది వింధ్య వస్తుంది అని వింధ్య గురించి ఎందుకంత భయపడుతున్నావు? మరి నా గురించి ఆలోచించవా? ఇలా పూజ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతే ఎలా? అర్థం చేసుకో మౌనిక. బావా. మౌనిక, వదిలిపెట్టు. మౌనిక, రాజేష్ గారిని పంపించు. అర్థం చేసుకో మౌనిక, ఈ పాటికి వింధ్య దగ్గరికి వచ్చేసి ఉంటుంది. నేను వెళ్ళాలి. బావా, అందరి ముందు నా పరువు తీయకు. నువ్వు కూర్చో. పంతులు గారు, మీరు మంత్రాలు చదవండి. అలాగే అమ్మా. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. ఏంటి సంధ్య ఇది? భూమిని గుమ్మం బయట నిల్చోబెట్టడం ఎందుకు? ఇప్పుడు బాధపడడం ఎందుకు? పాపం చిన్నపిల్ల, తెలిసి తెలియక ఏదో మాట్లాడింది. ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తా. ఏంట్రా తీసుకొస్తావా? అనుకు ఒక న్యాయం, ఆ భూమికి ఒక న్యాయమా? నేను మొదటి నుంచి చెప్తున్నాను, మీరు పక్షపాతం వహిస్తున్నారు అని. ఏమ్మ సంధ్య, రాత్రంతా ఒక్కో ఆవగింజ లెక్క పెడుతూ రాసుకుంటూ అను కూర్చున్నప్పుడు నీ బాధ ఏమైపోయింది? నీ ఏడుపు ఏమైపోయింది? ఇప్పుడు మాత్రం అయ్యో మా భూమి అని బాధపడుతున్నావా? అది నన్ను బాధ పెట్టిందనే కదా దాన్ని నువ్వు బయట నుంచోబెట్టావు. అసలు నన్ను అడిగితే
బయట నుంచో పెట్టడం కాదు, బయట నుంచి అలా బయటికే పంపించేసేయాలి. నానమ్మ, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అందుకే నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొస్తుంటే నేను రాను అని చెప్పాను. వచ్చిన తర్వాత ఇలానే మాట్లాడతావు. అయ్యో, నీకు తెలియదమ్మా. భూమినేమో తన కడుపున పుట్టిన బిడ్డలా చూసుకుంటుంది, నిన్ను పారాయి బిడ్డలా చూసుకుంటుంది. నిజంగా సమన్యాయం చెయ్యాలంటే నువ్వు కూడా తన కడుపున పుట్టిన బిడ్డలా భావించి చూసుకోవాలి. అంతేకాని నిన్నో విధంగా ఆ భూమినో విధంగా చూడకూడదు. నీ పరిస్థితి చూస్తుంటే నాకు బాధేస్తుంది తల్లి. అత్తయ్య, మీరిలా మాట్లాడకండి. నాకు భూమి వేరు, అను వేరు కాదు. ఇద్దరు నా పిల్లలే. అలాంటప్పుడు ఒక కంటికి బాధ కలిగితే ఇంకో కన్ను ఎడవాలే కాని ఒక కంటికి బాధ కలిగితే మరో కన్ను ఆనందపడకూడదమ్మా. నీకు ఇద్దరు రెండు కళ్ళు అన్నప్పుడు రెండు కళ్ళని ఒకేలా చూడాలి. నీ మాటలు వేరు, చేతలు వేరుగా ఉన్నాయి. ఎంత కాదనుకున్నా అను నీ స్నేహితురాలి కూతురు. నువ్వు అనుకి పాలిచ్చి పెంచావు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీకు అనుకి పేగు బంధం లాంటి సంబంధం ఉంది. ఇద్దరికి ఒకేలా ప్రేమ పంచు. దాన్నొక విధంగా అనునొక విధంగా చూడొద్దు. భూమి నాకు గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు అను విషయంలో పక్షపాతం వహించొద్దు. అను పెద్దింటి బిడ్డ. ఆ ఇంట్లో సకల సౌకర్యాలు ఉంటాయి. మన కోసం అన్నీ వదులుకునొచ్చింది. ఇలాంటి గొప్ప బిడ్డ మన ఇంట్లో ఉండటమే మన అదృష్టం. చూడు, నువ్వు సానుభూతి గనక చూపిస్తే ఎన్ని త్యాగాలు చేసిన అను పాప మీద చూపించాలే తప్ప తిండికి సరిగ్గా లేకపోయినా ఇంటికి తీసుకొచ్చి సకల సౌకర్యాలు కల్పించినందుకు ఆ భూమి మీద జాలిపడద్దు. నీ బాధ కన్నీళ్లు అను గురించి అయ్యుంటే నేనెంతో సంతోషపడేదాన్ని. దయచేసి నువ్విద్దరి మధ్య పక్షపాతం చూపించొద్దమ్మా. అను, నువ్వు పదమ్మా. సంధ్య, అమ్మ అలానే ఉంటుంది కానీ నువ్వు వెళ్ళి భూమిని లోపలికి తీసుకురా. లేదంటే నువ్వు ఇలా బాధపడుతూనే ఉంటావు. అత్తయ్య చెప్పారు కదండి, అనుకో న్యాయం భూమికో న్యాయం వద్దు అని. అత్తయ్య నాకు భూమి అను వేరు వేరు అనుకుంటున్నారు. అత్తయ్యకి తెలీదు వాళ్ళిద్దరూ నా పిల్లలే అని. వాళ్ళు నా కడుపున పుట్టినా పుట్టకపోయినా నా పిల్లలు. భూమి నా బిడ్డే, అను కూడా నా బిడ్డే. వాళ్ళిద్దరినీ నేనెప్పుడు వేరుగా చూడను. ప్రేమైనా కోపమైనా ఒకేలా పంచుతాను. ఏం చేస్తున్నావే? నీ నాటకాలేంటి? అసలు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? నా భర్తను ఎందుకు తీసుకొచ్చావు? రాజేష్ ఎక్కడా? చెప్పు, ఏం చేసావు నా భర్తని? నీకు పెళ్లి సంబంధం మా ఆయన కుదర్చడం ఏంటి? అసలేం జరుగుతుంది?
ఈ మధ్య కాలంలో నువ్వు ఫోన్లు చేస్తున్నప్పటి నుంచి నాకు అనుమానం వస్తూనే ఉంది. నిజం చెప్తావా లేక పీక పట్టుకుని చంపేనా? నా భర్త ఎక్కడున్నాడో చెప్పు. చెప్తావా లేదా? ఏంటి చెయ్యెత్తుతున్నావు? ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వేం చేసినా పడుండడానికి ఇది నీ ఇల్లు కాదు, నా ఇల్లు. అయినా నీ భర్త గురించి నన్ను అడుగుతున్నావేంటి? నీకు తెలీదా? ఏం చేస్తున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవడం లేదా నువ్వు? నీ భర్త నీ కంట్రోల్లో లేడా? నీ భర్త కనబడకపోతే నన్ను అడుగుతావేంటి? భలే అడిగావమ్మా. వింధ్య, ఇన్నాళ్ళు మీరు తిడితే పడ్డాం, కొడితే భరించాం. ఇప్పుడు మా టైం వచ్చింది. నా కూతురు అడుగుతుంది కదా, సమాధానం చెప్పు. మీరంతా అక్షింతలు కూడా వెయ్యొద్దు అని చెప్పినా కూడా మౌనిక పెళ్లి విషయంలో నీ భర్త ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? అయినా నీ మొగుడెక్కడా అంటూ నా ఇంటికి ఎందుకొచ్చావు? నీ మొగుడెక్కడున్నాడో నీకు తెలియకపోతే వెళ్ళి వెతుక్కో. అత్త, వింధ్యని బాధ పెట్టొద్దు. అమ్మ వింధ్య, నువ్వు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా. సన్నీ, నిన్నొక బ్రదర్లా ఫీల్ అవుతాను. రాజేష్ ఇక్కడికి వచ్చాడా లేదా చెప్పు. అసలేం జరుగుతుంది? రాజేష్ బాబు ఇక్కడికి రాలేదమ్మా, నువ్వు వెళ్ళిపో. రాకపోవడం ఏంటి? నాకు అత్తయ్య చెప్పారు. ఇది మా ఇంటికొచ్చి రాజేష్ని తీసుకుని వెళ్ళిందంట. తాడాపేడో తేల్చుకుందామని నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు నిజమే చెప్తున్నావు కదా? నిజంగా రాలేదమ్మా, నా మీదొట్టు. నువ్వు త్వరగా వెళ్ళిపో. ఏసా, నిన్ను నోర్ముయిరా. అవును, అత్తయ్య చెప్పింది నిజమే. రాజేష్ బాబా నా పెళ్లిలో ఇన్వాల్వ్ అయ్యాడు. నేనింటికి కూడా తీసుకొచ్చాను. ఒక్క మాటలో చెప్పాలంటే బాబా పైన నీకెంత హక్కుందో నాకు కూడా అంతే హక్కు ఉంది. నోర్మయ్ నోర్మయ్ నోర్మయ్. నువ్వు నేను ఎలా సమానం అవుతావు? నేను మెడలో తాళి కట్టించుకున్న భార్యని. ఇంకొక పిచ్చి మాట మాట్లాడవంటే పళ్ళు రాలగొడతాను. హలో సిస్టర్, నువ్వు కొడితే నేను పడే రోజులు పోయాయి. ఇప్పుడు మౌనిక హవా నడుస్తుంది. ఇక మీదట కూడా నడవబోతోంది. నువ్వు ఎంత ప్రయత్నించినా నన్నేమి చేయలేవు. ఎందుకంటే నీ మెడలో తాళి ఉన్నట్టు నా మెడలో కూడా పవిత్రమైన తాళి ఉంది. ఈ తాళే అన్ని సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది. నువ్వు తాళి గురించి మాట్లాడుతుంటే నాకు అసహ్యం వేస్తుంది. అయినా నీతో డిస్కషన్ ఏంటి? అసలు మీ ఇంట్లో అడుగు పెట్టినందుకే నాకు చాలా అంటే చాలా చిరాగ్గా ఉంది. నేను అనవసరంగా మా ఆయనకి ఫోన్ చేయకుండా ఆవేశంతో ఇక్కడికి వచ్చాను. సన్నీ, ఇక్కడ ఏం జరుగుతుంది? సత్యనారాయణ వ్రతం జరుగుతోంది. వ్రతం జరిగితే ఇది మాత్రమే ఇక్కడ ఉందేంటి? దీన్ని మెళ్ళో తాళి కట్టిన మొగుడు ఎక్కడున్నాడు? లోపలే ఉన్నాడు సిస్టర్. లోపల ఉండడం ఏంటి?
నీ భర్త నేను రాగానే లోపలికి వెళ్ళి దాక్కున్నాడా? ఎందుకు దాక్కున్నాడు? బయటికి రమ్మని చెప్పు. మా ఆయన అంత ఈజీగా ఎవ్వరికీ కనిపించడు. రావాల్సిన టైంకి వస్తాడు. కావాలంటే మా ఆయన దగ్గరికి తీసుకెళ్ళి నిన్ను పరిచయం చేస్తాను. పద సిస్టర్. వద్దు మౌనిక, వింధ్యని వెళ్ళనివ్వు, గొడవలు చేయకు. నువ్వు ఉండు సన్నీ. సిస్టర్, నీకు మా ఆయన పేరు కూడా రాజేష్ అని చెప్పాను కదా. ఇప్పుడు నా భర్త రాజేష్కి నిన్ను పరిచయం చేస్తాను. పద సిస్టర్, పద. ఏంటి నా చేపట్టుకుని లాక్కెళ్తున్నావు? ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఏంటి నీ ఓవర్ యాక్షన్? నీ మెడలో తాళి కట్టినవాడు నలుగురిలోకి రాకుండా దాక్కున్నప్పుడే నాకు అర్థం అవుతుంది అతను ఎలాంటివాడో. అయినా నీలాంటి దాని మెడలో తాళి కట్టిన వాడితో నేను మాట్లాడడం ఏంటి? నీ మొగుడిని పరిచయం చేసుకోవాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు. చూడు, ఇంకొక్కసారి నా ఇంట్లో అడుగు పెట్టినా, నా భర్తకి ఫోన్ చేసినా, నా భర్తతో మాట్లాడినా నాలో నువ్వు మరో వింధ్యని చూడాల్సి వస్తుంది. పెళ్లి చేసుకున్నావు కదా, బుద్ధిగా కాపురం చేసుకో. నీ మొగుడితో హ్యాపీగా ఉండు. హలో, లోపల దాక్కున్న మౌనిక మొగుడు గారు నన్ను వింధ్య అంటారు. నువ్వు తాళి కట్టిన ఆవిడ పరమ నీచురాలు. పెళ్ళైన నా భర్తపై కన్నేసి కొన్ని సంవత్సరాలు జైలుకు వెళ్ళొచ్చింది. అలాంటి దాని మెడలో నువ్వు తాళి కట్టావు. నువ్వు తెలిసి చేసుకున్నావో తెలియక చేసుకున్నావో నాకు తెలీదు, కానీ ముందు దీన్ని కంట్రోల్లో పెట్టు. పద్ధతిగా కాపురం చేసుకో. వినబడుతుందా? ఇంకొక్కసారి ఈ మౌనిక మా ఇంట్లో అడుగు పెట్టినా, నా భర్తతో మాట్లాడినా నీతోనే, వింటున్నావా? నీతోనే అటో ఇటో తేల్చుకుంటాను. సిస్టర్, నువ్వు ఇంతగా చెప్తున్నావు కదా, మా ఆయన ఖచ్చితంగా వింటాడు. నేను కూడా మా వింధ్య సిస్టర్ చెప్పినట్టు చేయండి అని చెప్తాను. నువ్వేం కంగారు పడకు. నా కూతురు భలే ఆడుకుంటుంది. శ్రీజ, ఏంటదినా? వెళ్ళి భూమిని తీసుకురా. అమ్మయ్యా, నువ్వు ఎప్పుడు పిలవమంటావా అని నేను ఎదురు చూస్తున్నాను. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. రా భూమి, అమ్మ రమ్మంటోంది. లేదక్క, అమ్మ చెప్పకుండా నేను రాను. అయ్యో, అమ్మే రమ్మని చెప్పింది. రా రా. భూమి, త్వరగా చేతులు కడుక్కునరా, భోజనం పెడతాను. అలాగే అమ్మా. భూమి 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 ఏమైంది? ఏమండి? ఏమండి? లే భూమి. ఏమండి? భూమి 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 ఏమైంది? ఏమండి? డాక్టర్కి ఫోన్ చేయండి. భూమి 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 కనెక్ట్ అవట్లా. నేను బయటికి వెళ్ళి కాల్ చేస్తాను. భూమి. అబ్బా, తొందరగా రా బాబా. నువ్వు వింధ్యకు భయపడతావేంటి? కట్టుకున్న భార్యకు భయపడి తలుపు చాటును దాక్కునే మగాడు ఈ లోకంలో ఉంటాడా? ఒకప్పుడు నీ గట్స్ ఎలా ఉండేవి? ఎవరైనా ఎదురొస్తే చేతక బాధేసేవాడివి. నువ్వు నూనూగు మీసాల వయసులో ఉన్నప్పుడు బైక్ మీద వస్తూ ఉంటే ఎవరైనా నిన్ను చూసి ఏమైనా అంటే నువ్వు ఆవేశంగా మాట్లాడే విధానం చూస్తే అబ్బబ్బబ్బబ్బబ్బా, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ గుర్తొచ్చేసేవారు. ఇప్పుడేంటి బావా, సినిమాల్లో కోవేశార్లను చూసి బ్రహ్మానందం దాక్కుంటారే,
అలా అయిపోయావు. నువ్వెప్పుడైనా హీరోవి బావా. నా దృష్టిలో నువ్వు మహేష్ బాబు, అల్లు అర్జున్ లాగా ఉండాలి. అంతేకాని ఇలా కమెడియన్ లాగా ఉండకూడదు బావా. రా బావా రా. ఏంటల్లుడు రావట్లేదు? నువ్వు ఇంటల్లుడివి, గర్వంగా తలెత్తుకొని ఉండాలి. ఇలా తలదించుకొని మౌనంగా ఉండకూడదు. ప్లీజ్ నన్ను వదిలేయండి. ఇప్పటికే వింధ్య ఇక్కడికొచ్చి ఎంత ఇష్యూ చేసిందో చూశారు కదా. దయచేసి అర్థం చేసుకోండి. నేనింకా ఇక్కడే ఉంటే నా జీవితం తారుమారైపోతుంది. వదిలేయండి. ఏంటి బావా వదిలేయండి వదిలేయండి అని అంటావు? నువ్వు నా మెళ్ళలో తాళి కట్టిన తర్వాత కూడా నేను నిన్ను వదిలేయకుండా ఎప్పుడు పట్టుకున్నాను చెప్పు? రోజులో 24 గంటలు నువ్వు అక్కడే ఉంటున్నావు కదా. 3 పూటలు అక్కడే తింటున్నావు కదా. నేనేమైనా నిన్ను ఒకరోజు అక్కడ ఒకరోజు ఇక్కడ ఉండమని చెప్పానా? లేదే. ఒక నైట్ అక్కడ ఒక నైట్ ఇక్కడ ఉండమన్నానా? లేదే. పోనీ 15 రోజులు అక్కడ 15 రోజులు ఇక్కడ ఉండమన్నానా? లేదే. ఈ నిజం తెలిస్తే అత్తయ్య ఏమైపోతుందో, వింధ్య సిస్టర్కి తెలిస్తే తను ఏమైపోతుందోనని నీకంటే ఎక్కువగా నేనే ఆలోచించాను కాబట్టి వాళ్ళకి నిజం తెలియకుండా ఆగాను. ఇప్పుడు కూడా వింధ్యని లోపలికి తీసుకొచ్చి పరిచయం చేస్తారు అని చెప్పింది కేవలం సరదాకి మాత్రమే. తను ఎలాగో లోపలికి రాదు, నీతో మాట్లాడదు అని నాకు బాగా తెలుసు. నువ్వెలాగో తనని నమ్మిస్తున్నావు, నేను నమ్మించాలి కదా బావా. నేను నిజంగా స్వార్థపరురాలనే అయితే మొదటి భార్యను వదిలిపెట్టు అని అనాలి. తప్పనిసరి పరిస్థితుల్లో మౌనిక విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. ఈ విషయం చెప్తే నువ్వు ఎక్కడ హర్ట్ అవుతావో అని. అబద్ధం చెప్పారా? మీరు నన్ను మోసం చేశారా? తప్పులు చేసి జైలుకు వెళ్ళొచ్చిన ఆ రాక్షసికి ఇంకా మీరు టచ్లో ఉన్నారంటే మీరు నాకెంత అన్యాయం చేస్తున్నారో నాకు అర్థం అవుతుంది.